అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మూసీ సుందరీకరణలో భాగంగా ప్రభుత్వం మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేస్తుంది. మనం చూస్తున్నాం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో వనస్థలిపురంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ నివాస సముదాయాల వద్ద ఉన్నాం. ప్రస్తుతం కొన్ని కుటుంబాలను కూడా ఇక్కడికి ఇప్పటికే అధికారులు తరలించారు. మన ముందే కొంతమంది కుటుంబాలు కూడా వస్తున్నారు. 40కి పైగా కుటుంబాలు, అంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ సముదాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయని గుర్తించి అధికారులు వారిని తరలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ వసతులు ఏ విధంగా ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్లు అంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్తీలలో ఉన్నటువంటి ప్రజలను అక్కడి నుంచి ఇక్కడికి స్వయంగా అధికారులు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి, వసతులు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్తీ ప్రజలను అధికారులు ఇక్కడికి తరలిస్తున్నారు. కానీ వారు మాత్రం ఇక్కడికి తాము సొంతంగానే వారు ఇక్కడికి వచ్చినట్లుగా చెప్తున్నారు. కొంతమంది వారు ఉన్నారు, అక్కడి నుంచి వచ్చినారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి? మేము సత్యనగర్, న్యూ మారుతి నగర్ నుంచి వచ్చినాం. డబల్ బెడ్రూమ్ ఇచ్చారు, 7 ఫ్లోర్లు, 7వ ఫ్లోర్ మీద ఇచ్చారు. మా సొంత డబ్బులు పెట్టి మేము వెహికల్ మాట్లాడుకొని తెచ్చుకున్నాం సామాను. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏమి రూపాయి కూడా ఏమి ఇవ్వలేదు. పోరు అంటే నడు రోడ్డు మీద అన్ని కూలిస్తే నడు రోడ్డు మీద ఉంటామని ఏదో ఒకటి లేని సర్దుకుందామని వచ్చిన. మీది ఏ బస్తీ అమ్మా? అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఉండే? నగర్ మేము 15 ఏళ్ల నుంచి ఆన్నే ఉన్నాం. సొంతం ఇల్లు, 2 ఫ్లోర్లు ఇల్లు, ఒక్క ఇల్లు కాదు. ఎన్ని గజాల ఇల్లు ఉండే మీద? 60 గజాలన్న. మీరు ఎంతమంది అంటే మీ ఫ్యామిలీ అంతా? మేము 5గురం, 2 పిల్లలు, మా అమ్మ, నేను, మా ఆయన. అధికారులు మీ దగ్గరికి ఎప్పుడు వచ్చారు, అసలు ఏమని చెప్పారు? సోమవారం నాడు వచ్చిరన్న, స్టాంప్ వేసిపోయిర్రు. అది ఇక RBXL డబుల్ బెడ్రూమ్ ఇచ్చిర్రు ఇల్లా. ఇక వచ్చిన వీడికి. మరి మీది 2 ఫ్లోర్ల ఇల్లు అంటున్నారు, మరి ఇక్కడేమో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. అంటే అధికారులకు మీకు చెప్పిరా మరి మాది 2 ఫ్లోర్ల ఇల్లు, మరి మీరేమో డబుల్ బెడ్రూమ్ ఇస్తే మా కుటుంబం ఎట్లుండాలని వాళ్ళని అడిగారా మీరు? అడిగినాం కానీ ఇది ఇచ్చుడే ఎక్కువ, మీ ఇష్టం, మూసి పక్కకున్నారుగా, ఆలోచించుకోండి. మరి అది అక్కడ పోతారా, ఇక్కడ నిలబడతారా, రోడ్డు మీద నిలబడతారా అంటే వచ్చేసాం వీడికి. అంటే నిన్న అంటే అధికారులు, ప్రభుత్వం మాత్రం ఏం చెప్తున్నదంటే మేము వాళ్ళ ఇష్టంతోనే తరలిస్తున్నాము, వారికి ఇష్టమైతేనే మేమే DCMలలో తరలిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. మా DCM అడుగన్న, డ్రైవర్ చెప్తాడు కదా, మేము పెట్టుకున్నాం. పొద్దున ఫోన్ చేసినాం, మేడం మరి మా సామానన్న కొంచెం హెల్ప్ చేయండి, దానికన్నా సాయం చేయండి అని అంటే, మీ ఇష్టం అయితే పోండి, లేకపోతే ఉండ్రి, మేము గోలగొడితే మాకు సంబంధం లేదు, సామాన్లకి మీరే పెట్టుకొని పోరి. మేము పంపించారు, మొన్న సోమవారం రోజు వచ్చిర్రు, అయ్యాల స్టాంప్ వేసిర్రు. అయ్యాలే సామాన్ చదరమంటే మేము పోతానికి రెడీగానే ఉన్నాం. లేదని సామాన్ చదురుదామంటే అయ్యాల మస్తు గొడవలు అవుతున్నాయి. అయ్యాల తీరు అంటే మా పోయేటోళ్ళని కూడా కొట్టేటట్టు ఉన్నారు. సరేలే మేము 2 రోజులు అయినాక పోతాం మేడం అని అంటే, అయ్యాల మీరు 2 రోజులు అయినాక పోతానన్నారుగా, ఇవాళ మీ వెహికల్ మీరు పెట్టుకొని పోండి అని అంటే, మా వెహికల్ మేము పెట్టుకొని మా బజార్లో అందరం వచ్చినాం, మా సొంత డబ్బులతోటి మేమే వచ్చినాం. అధికారులు వాళ్ళ ఇష్టంతోనే, అంటే బాధితుల మీ ఇష్టంతోనే మేము పంపిస్తున్నామని చెప్పి మిమ్మల్ని ఒప్పించిన తర్వాతనే పంపిస్తాం. మిమ్మల్ని ఒప్పించారా మరి? అధికారులు మిమ్మల్ని ఒప్పించారా? ఏమన్నారు? భయపెట్టారా? బెదిరించారా? అసలు ఏం చెప్పారు మీకు? పోతున్నాయి అని అంటే స్టాంప్ వేసుకుర్రు. సొంత ఇంట్లో వచ్చినాం అంతే. ఇక సొంత ఇల్లు ఈ చిన్నోడికి మాట్లాడుకొని వెహికల్ మాట్లాడుకొని వచ్చినాం. వాళ్ళు ఏమి ఇప్పుడు పోతున్నాయి ఎక్కడెక్కడ గూల కొడుతున్నారు సారు. మాకు భయమే కదా, ముసి దొరికున్నాయి. మరి వచ్చిర్రు వాళ్ళు, ఇన్నోడి అట్లా పోతామని మేము అన్నాం. పోతారా ఉంటారా అమ్మ, ఏం సంగతి మీరు డిసైడ్ చేసుకురు అన్నారు. అంటే పోతాం అంటే, మీరు పోతుంటే ఓకే వెహికల్ పెడతాం అన్నది. వెహికల్ లేదు, పాడలేదు, అన్ని చదువుకొని పోతాయి అన్నారు. పోతాయని కంపల్సరీ రోడ్డు దాకా పోతాయి అన్నారు. ఖమ్మం రోడ్డు దాకా, మారుతి సత్యనగర్ కొత్తపేట ఖమ్మం రోడ్డు దాకా పోతున్నాయి అని చెప్పిరండి. చెప్తానే వచ్చినాం. మాకేమేరకు మేము మాత్రం ఎందుకు వస్తాం, మాకు ఆడ సెంటర్ ఇల్లు, మాకు పనులు ఉన్నాయి, దూరం ఆడ అవసరమా? ఆ మేడం మాటని వచ్చినాం. వెహికల్ పంపిస్తారని వెహికల్ పంపించాలి. ఇప్పుడు 2 వెహికల్ కట్టుకొని వచ్చినాం, 2 సార్లు రావాలి ఇప్పుడు సామాన్కు. ఇక్కడ చూసిరా డబుల్ బెడ్రూమ్ మీరు చూసిరా? చూసినాము. ఇక ఉన్న తల్లే ఆయన అసలు పోతుంది సార్, ఆడుంటాం కిరాయికి, ఏదో ఒకటి దేవుడు మేలు చేసింది సార్లే అనుకున్నాం. వచ్చినాం, వస్తే తాళం వేసుకొని కడుక్కొని పోయినాం. నిన్న ఇవాళ వెహికల్ అడిగితే ఈయనన్నది, ఈయనంటే ఉన్నాయి కూడా పోతాయేమో మరి ఆక్రమిస్తున్నాడు ఒకరికొకరు, నాకా నీకా అని అంటే ఇప్పుడు మళ్ళీ బండి కట్టుకొని వచ్చినాం. ఇప్పుడు మీరు అక్కడ ఏదో ఒక పని చేసుకుంటారు సారు.
తినటానికి ఆహారం కూడా లేదు. పిల్లలు ఉన్నారు 5గురు. ఇళ్ళల్లో పని చేసుకొని బతికేటోళ్ళం మేము. ప్రభుత్వం మీ పిల్లలకు చదువు కూడా చెప్పిస్తాము, దాంతో పాటుగా మీకు లోన్లు ఇస్తాము, ఏదైనా ఉపాధి కూడా కల్పిస్తామని చెప్తారు అన్నారు. మరి ఇప్పుడు ఏది లేదు. మా పరిస్థితి ఎట్లనో ఏమో. ఇప్పుడు ఏం చెప్తారు మరి? అంటే ప్రభుత్వాన్ని ఏమైనా కోరుతారా, మీరు ఏమైనా అడుగుతారా? ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే ఇప్పుడు ఇల్లు సాయం చేసారు. ఏదో వాళ్ళ దయ వల్ల మా మూసి ఎట్టాకు మూసి పక్క నుంచే పోతుంది. ఇవాళ కాకుండా రేపైనా పోతుందని మాకు డౌటే ఉంది. ప్రభుత్వం దయ వల్ల పోవాలి. సామాన్ తీసుకొని వచ్చినాం. పిల్ల 10th క్లాసు, అబ్బాయి వీడు డిగ్రీ. ఎక్కడ చదువుకోవాలి పిల్లలు? ఏంది పరిస్థితి? ఇప్పుడు పోరంటే మా పని కూడా పోయింది. వేసుకొని సామాన్లు కూడా ఆగమవుతున్నాయని వచ్చినాం. లేకపోతే రాకపోతుంటే ఆడనే ఉండి కొట్లాడుతుంటాం. కానీ సామాన్ ఆగమయ్యేటట్టుంది. పిల్లలకు ఎన్ని రోజులు ఉంటాయి? ఇప్పుడు 5 రోజులు అవుతుంది. అన్నం దీన్ని ఏవి లేవు. అట్లనే ఉంటున్నాం. ఏం చేయం? సరే డబుల్ బెడ్రూమ్ అన్న పోదాం, తర్వాత సంగతి దేవుడు ఎరుగు అని ముందు ఇల్లు అయితే సంపాదించుకుంటాం కదా అని ఇట్ట వచ్చినాం. ఇక అంటే భయపెట్టారా లేకపోతే కూల్చివేస్తామని చెప్పిరా? మీకు ముందు చెప్పిరా? చెప్పిర్రు. ఇక అందరు వచ్చినట్టే వచ్చింది. ఇక అన్ని పోతున్నాయి అని చెప్తుర్రు. మీది లివర్ బెడ్ మీద ఉంది, రెడ్ జోన్లు ఉంది, మీరు పోవాలి అని చెప్పి వేసిరు వాళ్ళు. మాకు ఇగో ఈడ రాసిరు, అది రాసిరు కూడా. మరి పలానా జాగాలు ఉంది, మీరు పోండి, మరి మేము బండి పెడతాం. మరి పోరనగానే పోతాం అన్న. మాకు ఉపాధి ఏంది అసలు? మాకు కడుపు ఏంది? మేము ఉపాధి కోసమే మహిళలకు అంటే లోన్లు ఇస్తామో లేకపోతే ఇంకేదైనా ఉపాధి కల్పిస్తామని చెప్తున్నారు. అట్లా కల్పిస్తే ఓకేనా? మీకు ఎలాంటి ఉపాధి కావాలని మీరు అట్లనే పిల్లలకు కూడా చదువు కూడా గురుకులాల్లో ఇప్పిస్తామని చెప్తున్నది ప్రభుత్వం. మీకు ఈ 2 విషయాలలో మీరు ఏం కోరుతారు? అదే ఏదన్నా ఉపాధి చూపిస్తే పోతాం. మా జాగాలు మేము పోతామని అంటున్నాం. ఇష్టపూర్వకంగా వచ్చినాం కానీ ఎట్లా ఒకట్లా వచ్చినాము. మాకు ఏదైనా ఉపాధి కలిపియండి. పోనీ మాకు మేము పని చేసుకుని అంత దూరం లోన్లు ఇస్తే ఏమైనా చేసుకుంటారా మీరు? చిన్న అంటే ఉపాధి లాగా, చిన్న వ్యాపారం లాగా ఏమైనా చేసుకుంటారా? ఏమన్నా లోన్ ఇస్తే ఏమన్నా వ్యాపారం ఏదో ఒకటి చేసుకుంటే ఇప్పుడు వచ్చినాం కానీ వండుకోవాలా, తినాలా, కరెంట్ లేదు, అల్లా నీళ్లు లేవు. ఎట్లా ఏంది పరిస్థితి అనేది ఎవరికి చెప్పాలనేది కూడా అర్థం కావట్లేదు. వచ్చినైతే వచ్చినాం అన్న. ఏం జరుగుతుంది అనేది ఇక దేవుడు సావాలన బతకాలన ఇళ్ళ పడి సస్తామో మరి ఎట్టయితుందో ఇక అంతా. ఇంకేం అడుగుతామన్నా? నడి రోడ్డు మీద నిలబెట్టిండు. ఇంకేం అడగాల? ఏడ్చి 5 రోజుల నుంచి ఏడ్చి ఎర్రమన్న అయిపోయినాం. ఇక ఏమి చేసేది ఏమి లేదు. మా కాడ 2 ఫ్లోర్లు ఇల్లు పోగొట్టిండు. నడు రోడ్డు మీద. మీరు ఎన్నేళ్ళు కష్టపడి కట్టుకున్నారు కదా మా ఇల్లు? అనుబంధం 5 సంవత్సరాలు అవుతుంది మేము మూసి కాడ. అన్న మంచి చేసిండు. మమ్మల్ని మార్పు రావాలంటే సామాన్లు వేసుకొని వచ్చేటట్టు మార్పు చేసినాం అన్న. మా అమ్మాయి 10th క్లాసు, అబ్బాయి డిగ్రీ, ఒకడు 3వ క్లాస్ చదువుతాడు. మా అమ్మ ఇళ్ళలో పని చేస్తుంది, మేము ఆఫీస్లో పని చేసుకొని బతాం. ఇంకా రేపటి నుంచి డ్యూటీకి రాకపోతే రావద్దని చెప్పారు. ఇక ఇది కూడా పోతుంది ఏమన్నా సామాన్ చదువుకొని వచ్చినాం. మా ఆయన టైలర్. 9 అంతస్తుల ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అంటే బాధితులు మూసి నిర్వాసితులు ఇప్పటికే చేరుకుంటున్నారు. మనం ఈ 9వ అంతస్తుకి లిఫ్ట్ ద్వారా వచ్చాం. లిఫ్ట్ వసతి అయితే ఇక్కడ మనకుంది. ఇండ్లలో లోపల ఏ విధంగా ఉందో అనేది మనం ఒకసారి ప్రత్యక్షంగా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ డబుల్ బెడ్రూమ్ లో 9వ అంతస్తులో కొన్ని ఖాళీలు ఉన్నాయి, కానీ ఇంకా కేటాయింపులు జరిగినప్పటికీ కొంతమంది రాలేదు. మనం ప్రస్తుతం 7వ అంతస్తులో ఉన్నాం. 7వ అంతస్తులో ఉన్నటువంటి కొంతమంది ఇప్పటికీ మూసి బాధితులు అంటే మూసి నిర్వాసితులు ఇక్కడికి వచ్చి నివాసం ఉంటున్నారు. వారి ఇళ్లలో పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనం ఒకసారి తెలుసుకుందాం. మనం చూస్తున్నాం ఇక్కడ ఇప్పటికే 7వ బ్లాక్ లో ఉన్నటువంటి కొన్ని ఇళ్లకు మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్తీల ప్రజలు కుటుంబాలు ఇప్పటికే మనం చూస్తున్నాం. ఇది 2 BHK డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రభుత్వం మూసి బాధితులకు మూసి నిర్వాసితులకు వారి సామానంతా తీసుకొని ఇప్పటికే ఇక్కడికి చేరుకుంటున్నారు. మనం చూడొచ్చు ఈ కుటుంబం ఇక్కడికి వచ్చింది. వాళ్ళు అంటే తమ సామాన్ని సదురుకుంటున్నారు. మనం చూడొచ్చు ఇది హాల్, ఇది 2 బెడ్రూమ్లు. మనం ఇక్కడ ఒక బెడ్రూమ్ ని కూడా చూడొచ్చు. ఇదొక బెడ్రూమ్. వాళ్ళ సామాన్ అంతా ఇక్కడికి తెచ్చుకున్నారు. టీవీతో పాటుగా వాళ్ళ బట్టలు, వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు అన్ని తెచ్చుకున్నారు. అసలు వీళ్ళు ఎక్కడికి నుంచి వచ్చారు ఏందనేది ఒకసారి అడుగుదాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది భవానీ నగర్ సార్. దిన్సునగర్ కింద భవానీ నగర్ వస్తుంది మాకు. భవానీ నగర్కి వెళ్ళి మా ఒక 10 కుటుంబాలను ఇక్కడ పంపించేసారు. ఇక వాళ్ళు ఏమన్నారంటే మేము గవర్నమెంట్ జాగాలనే మేము ఇల్లులు కట్టుకున్నాము, ఆ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి మమ్మల్ని పంపించారు. మేము వచ్చినాము. ఇంట్లో అయితే బాగానే ఉన్నాయి, పర్వాలేదు.
అయితే నా కొడుకు డిగ్రీ చదివిండు, నా కొడుకుకు జాబ్ లేదు, మాకు కూడా పనులకు దూరం అయింది. అక్కడ ఏదో చిన్న చిన్నవి చేసుకొని ఇంత పుట్ట గడుచుకునేటోళ్ళము. ఆ పుట్ట గడుచుకునేది ఒక బతుకు తెరువు మాకు కూడా గవర్నమెంట్ కలిగిస్తే మాకు కూడా ఇంత ఇల్లులు ఇచ్చిండు, జాబులు ఇచ్చిండు అని మేము కూడా ఇంత తృప్తి పడతాము, బతకగలుగుతాం సారు. ఈ ఒక్కటి రేవంత్ రెడ్డి చేసిండంటే మేము జీవదాంతము మేము రూఢపడి ఉంటాం సార్. అంటే ఒకవేళ మీకు ఇండ్లు అయితే ఇచ్చారు, ఎన్నేళ్ళ నుంచి మీరు ఆ బస్తీలో ఉండే, మరి ఇప్పుడు ఇండ్లు ఇచ్చారు, ఉపాధి కూడా అంటే ఏమైనా పనులు కనిపిస్తే మీరు హ్యాపీనా? హ్యాపీ సార్. ఇక పనులు ఒకటి మాకు, ఇక మా ఆయనకు జర చేత కాదు, మాకు పింఛన్ లేదు, ఏది లేదు, ఇక మాకు ఏది లేదు. ఇక ఏమైనా మేము 30 సంవత్సరాల సంధి ఉన్నాం సార్. 30 సంవత్సరాల సంధి మమ్మల్ని ఎవరు తీయమని లేరు, చేయమని లేరు. గవర్నమెంట్ జాగాలనే మేము వేసుకున్నాము, ఇన్ని దినాలు యాభగా బతికినాము. ఏమనిపించిందంటే తలదాసుకోనికి ఇల్లు ఇచ్చిండు, తలదాసుకోనికి ఇల్లు ఇచ్చిండు మంచిగానే ఉన్నది ఇక్కడ. కానీ కాకపోతే ఒక జాబులు ఒకటి నా కొడుకు చదువుకున్నందుకు ఒక డిగ్రీ ఏదో డిగ్రీకి సంబంధించింది ఒక జాబు చూపియాలి. ఇక మాకు కూడా చిన్నదో పెద్దదో ఇంత 10-15,000 ఏదో ఊడ్చుడో చేసుడో మాకు కూడా ఇస్తే మేము సంతోషపడతాము, మంచిగా బతుకుతాం సార్. ఇక అక్కడ ఉన్నప్పుడు మీరు అంటే మూసి వరదలు వచ్చినప్పుడు ఇబ్బందులు పడ్డారా ఎప్పుడైనా? అంటే వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు పడలే ఏం పడలేము సార్. అన్ని మాకు ఎన్ని చెరువులు, గడిపేట చెరువు, హుషర్నగర్ చెరువు తీసినా కానీ అన్న పోలీసు వాళ్ళు బయట వండుకోండి అన్నా మేము వండుకోలేము, మాకు ఏది ఇంత ఏది కాలేదు. కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు ఏం చెప్పారు అధికారులు? మీకు చెప్పారా అమ్మ అక్కడ ఇండ్లు ఉంటాయి ఇట్లా? చెప్పిర్రు సార్, చెప్పి వాళ్ళే పంపించిర్రు, ఇల్లులు ఇచ్చిర్రు, తాళాలు ఇచ్చిర్రు, వేసుకున్నాము, మంచిగానే ఉండము. ఇక క్లీన్ కూడా చేసుకున్నాము. మొన్న వాటర్ వచ్చినాయి, మాట్లాడితే వాళ్ళు కూడా నీళ్లు వాటర్ ఇడిచిండ్రు, క్లీన్ చేసుకున్నాము. ఇంకా సామాన్లు చదువుకోలేదు, ఎక్కడ దక్కనే ఉన్నది. ఇక మాకు జర కొత్తది కదా సారు, ఇక అన్ని చదువుకొని చేసుకుంటాం. కానీ జాబులు ఒకటి ఏదో ఒకటి మాకు సంతోషపడతాం సార్. సో ఇది పరిస్థితి. అంటే వాళ్ళకు ఇల్లు అయితే ఇచ్చారు, ఉపాధి కూడా కల్పించాలంటూ వాళ్ళు వేడుకుంటున్నారు. మనం ఇక్కడ మరో బెడ్రూమ్ ని కూడా చూడొచ్చు. ఒక హాల్, ఇది ఒక చిన్న బెడ్రూమ్, మరొక బెడ్రూమ్ ని ఇచ్చారు. దాంతో పాటుగా కిచెన్, ఒక చిన్న కిచెన్. వాళ్ళు ఇప్పుడే సామాన్లు తెచ్చి, మూసి బాధితులు కుటుంబాలు అక్కడి నుంచి వాళ్ళ సామాన్లన్నీ తెచ్చి సెటప్ చేసుకున్నారు. ఒక బాల్కనీ, ఒక కిచెన్, 2 బెడ్రూమ్స్, 2 వాష్రూమ్స్ కూడా కల్పించారు. సో ఇది డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి పరిస్థితి. అంటే బాధితులు కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూసీ నదిలో తమ నివాసాలను వదిలేసి 20-30 ఏళ్ళుగా తమ నివాసాలను వదిలేసి డబుల్ బెడ్రూమ్లకైతే మేము చేరుకున్నాం, మాకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి వారు కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మరికొన్ని ఇండ్లు ఉన్నాయి, వారిని అడుగుదాం. ఇంకా డబుల్ బెడ్రూమ్ చూపుతాము, పోండ్రి మాదే బండి, సామాన్ కట్టుకుంటారు మాకు ఊళ్ళు లేపితే మేము సామాన్ వేసుకొని వచ్చినాం, అంతవరకే. కానీ ఇంక మాకేం ఇక ఉండవు బిడ్డ, ఇక ఉండే కాడికి ఏం చేస్తాము, గతి లేని పనానికి అదొకటి. మరిగా ఆడ ఈడేం పనులు. 30 ఏళ్ళుగా బస్తీలో మీరు ఉన్నారు కదా, మరి ఆ నుంచి వచ్చేటప్పుడు బాధ అనిపించలే మీకు? బాధ అయినా ఏడ్చుకుంటూనే వచ్చినాం, ఏడ్చుకుంటూనే బండి ఎక్కినాం. మళ్ళీ ఏం చేయాలి, బాధ అంటే ఎవరు ఉండాలి, ఉంచుకున్నాలి. ఆడ పొయ్యిలో కొడుతుండ్రు, ఉడిసెలు పోతాయి, తీరు కట్టున్నట్లు కల్లా కట్టినాం దాంట్లో వేసిరి. మళ్ళీ ఏం చేయాలి, మా పరిస్థితి గరీబ్ వాళ్ళకే వస్తుంది ఇదంతా. మరి ఏమని చెప్తారు? ప్రభుత్వాన్ని ఏమన్నా అడుగుతారా? ఇంకేమైనా కావాలా మీకు? ఇంకా ఏందో బిడ్డ, ఏం అడిగితే ఏమి ఇస్తారో తెలుస్తలేదు. అది మీకే ఉండదు, మీ చేతులనే ఉండదు, మా చేతులు ఏం లేదు, అంతవరకే. కానీ ఏదైనా పని అక్కడ ఏదో ఒక పని చేసుకునేటోళ్ళని కొంతమంది చెప్తున్నారమ్మా, మరి మీకు ఇక్కడ ఏదైనా పని కల్పించాలని అడుగుతారా? మరి పని కావాలి కదా, పని లేనిది ఎట్లా బతకాలి, ఏం తినాలి, తిండి ఎట్లా, కూరగాయలు ఎట్లా, మంచిది ఎట్లా, చెడ్డది ఎట్లా, మాకు ఎట్లా ఇబ్బంది, అవి కావాలి కదా. ఉట్టిగా ఖాళీగా బతికేటోళ్ళు ఎవరు, నడిపేటోళ్ళు లేరు. మా ఆయనకు మోకాల నొప్పులు, ఆయన పనికి వెళ్ళాడు, నేను పనికి వెళ్ళాను. నా కొడుకు ఒక్కటి చేస్తే షోరూంలో బండి తెచ్చుకున్నాడు, ఆ బండి పైసలు పోతాయి, బండి కట్టడానికి. మరి గట్ల ఉండదు మా ఇబ్బంది. మారుతినగర్ 25 ఏళ్ళు అయినాయి సార్. 4 రూములు పడ్డాయి, గేటు కాంపౌండ్ బాగా బోర్ వేసుకున్నాం, కన్నా కష్టం పడి. ఎంతమంది ఉండే మీ ఇంట్లో మొత్తం? నా కొడుకుకు 2 పిల్లలు, నా కొడుకు, నా కోడలు, మేమిద్దరం. మరి అక్కడి నుంచి ఖాళీ చేసి వచ్చారా ఇక్కడికి? సామాన్ తెలియదు సార్, కాడ ఉంది. ఇంకా మరి ఇప్పుడు మీ కొడుకు మీరిద్దరు కలిసి ఉంటున్నారు కదా, మీ కొడుకు, నువ్వు, మీ భర్త, నలుగురు
వీళ్ళంతా వాళ్ళ పిల్లలు, మీ కొడుకుల పిల్లలు వాళ్ళంతా కలిసి ఉంటున్నారు. మరి మీ అందరు కలిసి ఇక్కడ ఒకటే ఇచ్చిరా? ఒకటే ఇచ్చారు సారు. మాకు ముసలోళ్ళకు ఇంట్లో ఉంచుడు అది అని ఆ ముసలి ఉండడం అని నా కొడుకు ఇట్లా పిల్లలు చదివించుకుంటుండు సార్ ఆయన భీమరెడ్డ. ఇక ఏం లేదు, ఒకటే ఇచ్చారు. కిందికి పోదాం అంటే మీరు అడిగిరా అమ్మ మరి 2 ఇల్లు నాకు అంటే నేను నా భర్త ఉన్నాం, నా కొడుకు ఉన్నారు, కోడలు ఉంది, పిల్లలు ఉన్నారు అని చెప్పి పోరి అని కాల్ చేసి ఇలా కొడుతుండ్రి. ఏం చేయాలి సార్? ఏమంటుందా మందిలో మనం ఏమన్నారు? కులగొడతామని చెప్పిరా? కులగొట్టిర్రు. కులగొట్టేసిరా? ఎర్రరెడ్డి మార్కేసిర్రు. మరి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచే మీరు అక్కడ బతికినారమ్మా, ఏదో పని చేసుకుంటా బతికిరు. మరి ఇప్పుడు వచ్చేటప్పుడు మీరు బాధపడ్డారా? ఇట్లా మరి ఏడ్చినాం సార్. ఏం చేయాలి? బాధపడ్డాం. కట్టుకున్నాం రెక్కలారా వదిలేళ్ళం మేము. అయిన పని కాని పని మోరిలో పని చేసుకొని కట్టుకున్నాం, రేకులు వేసుకున్నాం, పోయింది సార్. ఇప్పుడు ఇంకేమైనా కావాలని అడుగుతారా మరి? మరి ఏముంది సార్ మాకు ముసలోళ్ళకు వాళ్ళ పిల్లలకు వాళ్ళకి ఏముంది సార్ మాకు ఇంత ఏదన్నా మాకు ఇంత ఇస్తే ముసలోళ్ళకు బతాం సార్. ఎక్కడమ్మా మీద అంటే ప్రాపర్ ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని సంవత్సరాల ముందు వచ్చి మీ కొడుకు కోసం కట్టినావు కదా ఇల్లు? ఇంకా కొడుకు అయిపోయింది, మాకు అయిపోయింది అని మా ఇబ్రాపట్నం అవతల మాది మాలు అయితే అక్కడికి వెళ్ళి అక్కడ ఇప్పుడు కాదు నేను వయసుకున్నప్పటి నుంచి వచ్చిన వాళ్ళకు ఈ వడ్డడం సార్. ఆ పని ఈ పని బునాదులు కాలువలు మోరీల కాలువలు అవి అవే పని సార్ మరి. ఒడ్డు ఇక రెక్కలు వినే రేకులు వేసుకున్నాం. కొడుకు అట్లా 2 పోర్షన్లు నాకు ఇట్లా అని రేకులు వేసుకున్నాం. కంపలు పడాలి, గేటుకి బుడ్డ గేటు పెట్టుకున్నాం. ఇక ఉన్నాం. ఇప్పుడు బాజార్ వేసి రోడ్డు వాళ్ళకు ఉండాలి మాకు ఉండాలి మేము అని కట్టుకున్నాం. ఇప్పుడు ఇంట్లో ఎట్లా ఉంటామని మా కొడుకు పిల్లలు మేము ఎట్లుండాలని ఇంకేడ్చుకుంటూ ఉన్నాం. ఇక్కడ 3 సార్. మరి ఇక్కడ అన్ని ఉన్నాయా మీకు? ఇక్కడికైతే పంపించారు, ఇక్కడికి వచ్చారు, మీరు వండుకోవడం కానీ వాటర్, నీళ్లు, కరెంటు ఇవన్నీ మంచిగా ఉన్నాయా? ఏమో సార్ రాత్రి అవుతుంది, కరెంటు కానీ నీళ్లు ఉన్నాయి కానీ మనం అన్ని తెచ్చుకోవాలంట. కిందికి పోదామంటే ఇబ్బంది మాకు ముసలికి. ఏం పోతుంది సార్? 7 అంతస్తుంది. లిఫ్ట్ ఉంది కదమ్మా, మరి లిఫ్ట్ లో పోయి వస్తారా మీరు? సార్ వచ్చేది పోయేది ఒక్కదాని ఎట్లా పోతా చాయ్కి పోయి అంటే పోరాదు సార్. ఇబ్బంది ఉంది. ఆయనకు జర ఆపరేషన్ అయింది, ఎన్నో ఆపరేషన్ అయింది ముసలికు. నెల అవుతుంది. ఇక ఆయన పట్టుకొని ఇంట్లో లిఫ్ట్ తెచ్చి వేసుకున్నాం. ఇంకేం ఉంటున్నాం సార్. మరి 10 అంటే ప్రభుత్వాన్ని ఇంకేమైనా కావాలని అడుగుతారా అమ్మ? సర్కార్ని ఇంకేమైనా కావాలా? ఇల్లు ఒకటే ఇచ్చారు, మీకు ఇంకేమైనా పనులు కానీ ఇంకా మీ పిల్లలకి ఏమైనా కావాలా? కావద్దా సార్? మరి అన్నీ ఒకటి ఇస్తే ముసలి కన్నా మాకేమన్నా అంత చూపిస్తే అయిపోతుంది సార్. ఇవాళంటే ఇది ఉంటారు, మాకు వాళ్ళ పిల్లలు చదువుకుంటారు. ఇక మాకేమన్నా ఇంత దీవిస్తే సచ్చిందాక మాకు బాగుంటుందని అనుకుంటున్నాం సార్. 7 అంతస్తులు ఉంది కదా, ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది కదా సార్. కిందికి పోవడానికి కిందనే ఉండే మీ ఇల్లు, అటు ఇటు వాళ్ళు వీళ్ళు ఉంటారు, మీరు పోయి మాట్లాడుకుంటారు, అట్లా ఉంటుండే. మరి ఇక్కడ 7 అంతస్తులు ఉంది, ఎవరు కానరారు. ఇక డోర్లు వేసుకుంటే ఎవరు కానరారు. ఇక్కడ 3 రోజుల నుంచి గైలు తోలినట్టే ఉంది సార్. ఇక్కడ ఆపరేషన్ అయింది. 7 అంతస్తులకు 7 అంతస్తు వద్ద ఇల్లు ఉంది. వృద్ధులం మేమిద్దరం, మా కొడుకు, మా కోడలు, మేమంతా కలిసి అక్కడ 4 రూమ్లలో 2 పోర్షన్లో ఉండేవాళ్ళం. కానీ ఇక్కడ మాకు 7 అంతస్తులో బిక్కుబిక్కుమంటూ మేము బతుకుతున్నామని చెప్పి వారు కొంత బాధనైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కొంత ఏదైనా పని కల్పించాలని చెప్పి చాలా కుటుంబాలు మనం కదిలిస్తున్నాం. దీని గాథలు, వాళ్ళ బాధలు మనకు కనిపిస్తున్నాయి. ఉపాధి కల్పించాలంటూ వారు అడుగుతున్న పరిస్థితి. సమాన్లు కొంతగా ఇప్పుడే చదువుకుంటున్నారు. ఇక్కడ దేవుడే దిక్కు అంటూ దేవుడి ఫోటోలు అయితే ముందే పెట్టుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. గణేష్ నగర్ కాలనీ, చైతన్యపూరి, కొత్తపేట డివిజన్. మేము 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. ఆడ సకల పని చేస్తాం. నా నుంచి మేము రోజు షాప్ పోయి వస్తాం. అధికారులు అంటే ఇప్పుడు ఏమని చెప్పిరా? ఏమైంది, డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. తీసుకొచ్చి ఇక్కడ దోలేండి. 100 గజాలు ఉంది మాది. అక్కడ 100 గజాల ఇల్లు వదిలేసి మరి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ వచ్చారు. మేము అందరం అనుకుంటున్నాం, మరి ఏం చేద్దాం అది అని అన్నారు. ఓన్లీ మంచిగా ఉంటుంది, పిక్చర్ ఉంటుంది అని చెప్పారు. మరి సరే అని చూసిరా డబుల్ బెడ్రూమ్ ఎట్లా అనిపించినాయి? పైకి వెళ్ళారు మా వాళ్ళు, చూడ్డానికి వెళ్ళారు. ఎడావడిగా సామాన్లు వేసుకొని వచ్చినాం. 100 గజాలు నువ్వు ఎంతో కష్టపడి కొని కట్టుకున్నావు కదా, మరి ఏమనిపించింది అన్న? ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. ఇన్ని రోజులు కష్టం చేసుకుని అలా చేస్తే బాధ అనిపిస్తుంది.
ఏం కట్టిస్తారు? ప్రభుత్వం అంటే మీకు ఉపాధి కూడా ఏదైనా కల్పించాలని ఆలోచన చేస్తుంది. మరి ఏం కావాలంటారు? మీరు ఏమైనా కోరుతారా? ఇంకా ఏం కోరాలి, ఇక మాకు మంచిగా ఉంటే చాలని మేము కోరుతున్నాం. డబ్బులు గిబ్బులు ఏమైనా సాయం చేస్తే చాలు అంతే. బండ్లు పంపిస్తున్నాడు, బండ్లు పంపించలే, కిరాయిలు పెట్టుకొని మేమే వచ్చినాం ఇక్కడికి. బండ్లు పంపిస్తున్నాడు, అన్నీ పంపిస్తున్నాడు, మేమే కిరాయిలు కట్టుకొని తీసుకొని వచ్చిన సామాన్లు పటాపడిగా జేసీపీలు తీసుకొస్తే ఎడవ ఉండాలని తమ్ముని బతలాడుకొని తీసుకొని వచ్చి కిరాయి మాట్లాడుకొని తీసుకొని. ఇంకేమైనా సహాయం అడుగుతారా ప్రభుత్వం? ఇక అది ఉందా, వాడు ఏమి ఇస్తే నష్టపరిహారం ఏమని ఇస్తే ఇవ్వగల అంతే. మూసీ బస్తీల నుంచి నిర్వాసితులు ఒక్కొక్క కుటుంబం డబుల్ బెడ్రూమ్ల వైపు కదులుతున్నాయి. మనం చూస్తాం, ఇప్పటివరకు కుటుంబాలను కదిలించాం. ఎన్నో బాధలు, వారి కన్నీళ్లు. ఆనందంగా గడిపిన బస్తీల నుంచి తమను ఈ డబుల్ బెడ్రూమ్లకు తరలించారు అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటుగా కేవలం ప్రభుత్వం మాకు ఇండ్లు ఇవ్వడమే కాదు, మాకు జీవనోపాధి కల్పించాలి, మమ్మల్ని ఆదుకోవాలి, మాకు నష్టపరిహారం ఇవ్వాలి అంటూ వారు అడుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ దిశగానే ప్రభుత్వం చెప్పిన విధంగా ఆ మహిళలకు రుణాలు ఇచ్చి ఆదుకోవాలి, ఆ కుటుంబాలకు ఉపాధినిచ్చి ఆదుకోవాలని మనం ఆశిద్దాం. కెమెరామెన్ విజయ్తో కలిసి సాగర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.